భారత్ అమెరికా సంబంధాలు ఇంతకుముందు రోలర్ కోస్టర్ సంబంధాలు అనేవాళ్ళం. అంటే కొన్నిసార్లు బాగా పీక్లో అద్భుతంగా ఉండేవి, కొన్నిసార్లు చాలా ప్లమ్మెట్ అంటే చాలా డౌన్కి వెళ్ళిపోయాయి అన్నమాట. అయితే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ భారతదేశం, వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ యుఎస్ఏ, వీళ్ళిద్దరికీ ఈ రెండు దేశాలకి మధ్య షేర్డ్ వాల్యూస్ కూడా చాలానే ఉన్నాయి. అద్భుతం ఏంటంటే 2006 సంవత్సరంలో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడం కోసం అమెరికా హైడ్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది అమెరికాలో. దానిలో సెక్షన్ 123ని అమెండ్ చేసి సెక్షన్ 123ని అమెండ్ చేసి ఇండియాకి స్పెషల్ వేవర్ ఇచ్చిందనమాట. జనరల్గా అమెరికా న్యూక్లియర్ డీల్ చేసుకోవాలంటే ఆ కంట్రీ ఎన్పిటిలో మెంబర్ అయి ఉండాలి, కానీ ఇండియాకి మాత్రం ప్రత్యేకమైన ఎగ్జామ్షన్ ఇచ్చింది, ప్రత్యేకమైన వేవర్ ఇచ్చింది. అప్పట్లో అది హిస్టారిక్ మూమెంట్ అనుకున్నాం. యూపీఎస్సీ అయితే 2006లో దాని మీద ఎస్ఏ ఇచ్చేసింది. జనరల్గా ఎస్ఏ క్వశ్చన్స్లో న్యూక్లియర్ డీల్స్ మీద వాటి మీద ఇవ్వడం అరుదుగా ఉంటుంది. ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ మీద ఎస్ఏ ఇచ్చిందనమాట. సో అంతటి మహత్తర ఘట్టం అది. సో దాంతో పోల్చారు ఇప్పుడు ఇండియాకి ఇచ్చిన కాట్సా వేవర్. ఏంటి కాట్సా ఎగ్జామ్షన్ ఒకసారి చూద్దాం. 2017లో అమెరికా ఒక చట్టం చేసింది, కాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. ఈ చట్ట ప్రకారం ఏ దేశం అయితే అమెరికన్ అడ్వర్సరీస్ అంటే అమెరికాతో శత్రుత్వం ఉన్న దేశాలతో ట్రేడ్ చేస్తారో, ముఖ్యంగా మిలిటరీ ట్రేడ్ చేస్తారో, ఆ దేశాలపైన అమెరికా కొన్ని శాంక్షన్స్ విధించుద్ది అనమాట, ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ టర్కీ మీద విధించింది. రష్యా దగ్గర నుంచి టర్కీ S-400 కొనుక్కుంది, డెలివరీ అవ్వగానే విధించింది అమెరికా టర్కీ పైన. సో దీన్నే కాట్సా అంటాం. అయితే 2018లో భారతదేశం రష్యాతో S-400 డీల్ కుదుర్చుకుంది. దాదాపు $5 బిలియన్ డీల్ అది. అయితే అప్పటి నుంచి కూడా ఇండియాకి ఒక థాట్, చాలామంది అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ అంటుంటారు, అమెరికా కాట్సా ఉంది కదా, ఇండియా పైన అమెరికా శాంక్షన్స్ విధించిద్దేమోనని చెప్పి. అయితే అప్పట్లో మన పేపర్లు కూడా బాగానే రాశాయి, భారతదేశానికి స్ట్రాటజిక్ అటానమీ ఉంది, తన నిర్ణయాలు తను తీసుకోవాలి, అమెరికాకి భయపడకూడదని చెప్పి. అంటే వ్యూహాత్మకంగా ఇండియాకి స్వయం ప్రతిపత్తి ఉంది, అది ఇండియా ఇష్టం, ఆ స్వతంత్రత ఇండియా చేతిలో ఉంది అని చెప్పి. అయితే ఈ కాట్సా నుంచి ఇండియాకి మినహాయించాలని చెప్పి నిన్న ఇండో అమెరికన్ అమెరికన్ కాంగ్రెస్మెన్ అనమాట, ఆయన ఏం చేశారంటే, కన్నా అని ఆయన, అమెరికాలో మీకు తెలుసు 2 సభలు ఉంటాయి, బైకామరల్ లెజిస్లేచర్, ఒకటి సెనేట్, రెండోది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇండియాకి మినహాయింపు కోసం ఒక అమెండ్మెంట్ ప్రవేశపెట్టారనమాట. ఆ అమెండ్మెంట్కి ఇండియాకి మినహాయింపు ఇవ్వడానికి 330 ఓట్లు వచ్చాయి, ఇండియాకి మినహాయింపు ఇవ్వద్దని 99 ఓట్లు వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఇది పాస్ అయిపోయింది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో. ఇంక ఇప్పుడు మనది పాస్ అవ్వాల్సింది సెనేట్లో అనమాట. సో 2 సభల్లో పాస్ అవుతాయి కానీ అది అవ్వదు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇండియాకి మినహాయింపు రష్యాతో S-400 డీల్ వరకేనో, అసలు S-400 ప్రస్తావన దానిలో లేదు. యాక్చువల్గా అన్ని విషయాలు అంటే ఇండియా అమెరికన్ అడ్వర్సరీతో ఏం చేసినా ఎన్బ్లాక్గా, అంటే ఇంక ఏ సంబంధం లేకుండా ఇండియా ఏది చేసినా సరే ఇండియాకి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి అక్కడ అమెరికాలో ఒక చట్టం ఉంది, ఇంకొక ప్రత్యేకమైన చట్టం, నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్. దానిలోంచి కూడా అంటే దాని సందర్భంగా కూడా ఇండియాకి మినహాయింపు ఇవ్వాలి, అంటే యాక్ట్లో మినహాయింపు ఇచ్చే పవర్ ఉంటుంది అనమాట. సో అది ఇద్దామని చెప్పి అనుకున్నారు. అయితే ఇది ఓన్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అండ్ దీనిలో ఈ ఎగ్జామ్షన్ అమెండ్మెంట్లో ప్రత్యేకంగా S-400 అని కాదు, ఇంకా ఎన్బ్లాక్ అంటే అనేక అంశాలపైన. తర్వాత ఇక్కడ అమెండ్మెంట్, ఇప్పుడు ఇచ్చిన అమెండ్మెంట్ ఒక ప్రపోజ్డ్ అమెండ్మెంట్, ఇంకా చట్టం కావాలి. చట్టం అవ్వాలంటే సెనేట్లో కూడా పాస్ అవ్వాలి కదా. సో ఈ రెండు సభల్లో పాస్ అవుతేనే అది అవుతుంది అనమాట. అయితే అమెరికా ఇండియాకే ఇటువంటి మినహాయింపు ఎందుకు ఇస్తుంది? ఇండియా అంటే అమెరికాకి ఇప్పుడు ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? మనందరికీ తెలుసు, ప్రపంచ రాజకీయాలు అట్లాంటిక్ నుంచి పసిఫిక్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్యా దూకుడు వైఖరి మనం చూస్తున్నాం, అలానే చైనా ఇండో పసిఫిక్ రీజన్లో పెత్తనం మనం చూస్తున్నాం. చైనా దగ్గర చాలా సీరియస్ మిలిటరీ వెపన్స్ ఉన్నాయి. సో ఇండియాని ఒక స్ట్రాంగ్ పవర్గా ఈ ప్రాంతంలో తయారు చేయడం ఇప్పుడు అమెరికాకి ఎంతైనా అవసరం. ఎందుకంటే ఒక పక్క చైనాని చెక్ పెట్టాలి, ఇంకో పక్క రష్యాని చెక్ పెట్టాలి. అంతేకాదు మీరు గమనించండి, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్ ఉంది. తర్వాత మొన్న
మన 14వ తారీఖు రోజు జూలై 14 రోజు I2U2 అని చెప్పి వెస్ట్ ఏషియన్ క్వాడ్ కూడా ఒకటి ఫార్మల్గా ఒక సమ్మిట్ జరిగింది అది. అలానే ఇండియా అమెరికా మధ్య 2+2 డైలాగ్స్, లాజిస్టిక్ అగ్రిమెంట్స్ ఎన్నో జరిగాయి. సో ఇండియాని ప్రత్యేకంగా మినహాయించి ప్రత్యేకంగా చూడటానికి వెనకాల కారణం ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇండో పసిఫిక్ థియేటర్లో ఒక బ్యాలెన్స్ని, చైనా కౌంటర్గా రష్యా కౌంటర్గా ఒక బ్యాలెన్స్ని ఏర్పాటు చేయడానికి అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమెరికా చాలా పెద్ద దేశం. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ప్రపంచ రాజకీయాలు అమెరికన్ హెజిమోనీ కంటిన్యూ అవుతూనే ఉంది, కాదని చెప్పలేం. అయితే అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని వెనకాల నేషనల్ ఇంట్రెస్ట్, అమెరికా నేషనల్ ఇంట్రెస్టే ఉంటుంది, అమెరికా సర్ప్రైజ్నే ఉంటుంది. కాబట్టి ఇండియా కూడా ఇటువంటి విషయాల్లో ఆచితూచి ఆలోచించి తన నెక్స్ట్ స్టెప్ వేస్తే మంచిది.